తిరుమలలోని మాతృశ్రీ వకులమాత అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదంలో వడ్డించే వడలను తీతీదే చైర్మన్ బిఆర్ నాయుడు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూలో అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన తనకు కలిగిందని తెలిపారు. తన ఆలోచనను సీఎం దృష్టికి తీసుకెళ్లారా ఆయన అంగీకారంతో నేటి నుంచి అన్నప్రసాదంలో గారెలను పెడుతున్నామన్నారు. నాణ్యమైన పప్పు దినుసులతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను తమ అధికారులు వడ్డిస్తున్నామని వివరించారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు 35,000 గారెలను భక్తులకు వడ్డిస్తున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోజే శ్యామలారావు, అదనపు వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, గతంలో నేను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయటం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ చేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.